రండి సార్ రండి. ఇదిగో కూలింగ్ తీసుకోండి. తప్పు నాయన, మన బ్రాండ్ ఇది. నాది అదే బ్రాండ్ సార్. నాది అదే బ్రాండ్ అయితే అది చాలదు, ఇదే కరెక్ట్. పట్టండి. ఎంజాయ్. తీసుకున్నారా? ఓకే. హాయ్ బబ్లు. హాయ్. మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. థాంక్యూ. ఏమ్మా నీరజ, ఇంత లేట్ గా వచ్చావేంటి? కేక్ కట్ చేయడం అయిపోయింది. మన కేకులతో ఏం పని ఉంది సార్, దీంతో కానీ. గురుగారు చూడు సూరి, ఇక్కడ గురువు శిష్యుడు అన్న భేదం లేదు. వీఆర్ ఆల్ ఫ్రెండ్స్. మనం బబ్లు పార్టీకి వచ్చాం. లెట్ us ఎంజాయ్. హాయ్ ఎక్స్క్యూజ్ మీ సార్, ఏమ్మా? ఆర్ యు ఎంజాయింగ్ సార్? లౌడ్ స్పీకర్ ఆగిపెట్టిందా? నన్ను నిక్ నేమ్ తో పిలుస్తావా సూరి? మీరే కదా సార్ మనమంతా ఫ్రెండ్స్. లెట్ us ఎంజాయ్ అన్నారు. అనే ఉంటాను. ఇదిగో అది. ఎక్స్క్యూజ్ మీ సార్. ప్లీజ్. సార్ మోట అస్సలు పడకండి సార్. మీకు కావాల్సినంత తీసుకోండి. ఎంజాయ్ సార్, పార్టీ ఎంజాయ్. చాలా ఎక్కువైపోతుంది. తాగండి సార్, తాగండి. ఏంటి ఇంకా నేను లవ్ చేస్తున్నాడా? ఎక్స్క్యూజ్ మీ. మోట పడకండి సార్, తాగండి సార్. నాకు మొహం ఏంట్రా? ఇలాంటి పార్టీలు 6 నెలలకో సంవత్సరానికో ఒక్కసారి వస్తుంది. మరి ఈ గ్యాప్ నేను ఫిలప్ చేయొద్దు. రే, పార్టీ అదిరిపోయింది. ఖర్చు మాత్రం అయిందిరా? అంతా మీ దయ సార్. నా దయ ఉందిరా. నీ పార్టీ బ్రహ్మాండంగా జరగాలని భగవంతుడు ఆశీస్సులు ఇచ్చాడు. అంత పైవాడి దయ. థ్యాంక్ యూ సార్. కరోడ్పతి కూడా పార్టీని ఇంత గ్రాండ్ గా చేయలేడు. నా శిష్యుడు ఇంత గ్రాండ్ గా పార్టీ ఏర్పాటు చేశాడంటే ఆ క్రెడిట్ నాకే దక్కుతుంది. అది సరే గాని డబ్బు ఎంత ఖర్చు పెట్టావు? ఓ 10-15,000 అయింది సార్. 10-15,000 మీ నానిచ్చాడా? అంతా మీ దయ సార్. నా దయ ఉందిరా. నువ్వు పార్టీకి పిలిచావు, నేను వచ్చాను. పైగా గిఫ్ట్ తెస్తే అదో బొక్క అవుతుందని చేతులు ఊపుకుంటూ వచ్చాను. ఇందులో నా దయ ఉంది చెప్పు. మీ స్కూటరే లేకపోతే ఈ పార్టీ ఇంత గ్రాండ్ గా అయ్యేదా? ఏంటి గురుడేమన్నా పోయాడా? ఇంకా పోలేదమ్మా. నీ దయ అంటే ఏమిటో అనుకున్నా. పెళ్లి కానుక మా అత్తగారు ఓ కొత్త స్కూటర్ కొనిస్తే పెట్రోల్ ధర పెరిగిపోయింది కదా అని కాలేజీలో ఎవరికీ కనపడకుండా మూలను పెడితే దాన్ని కాస్త దుమ్ము దులిపి బయటికి తీసి తాకట్టు పెట్టి ఇంత గ్రాండ్ గా పార్టీ ఏర్పాటు చేస్తావా? పైగా ఈ పార్టీకి నన్నే చీఫ్ గెస్ట్ గా పిలిచి వీళ్ళందరికీ గ్లాసుల్లో మందు పోయించి తాగలిస్తావా? బాధపడకండి సార్, త్వరలో ఇప్పిస్తాడు. ఏంట్రా విప్పించేది? నా బట్టలు. పర్లేదు తాగండి సార్, తాగండి. ఎలా తాగలను? దీనిలో నా స్కూటర్ దీనంగా చూస్తోంది. ఎలా తాగలను? ఎలా తాగలను? ఇలా ఏమిటి? ఏమైంది? కౌసల్య, కౌసల్య, తొందరగా ఇవ్వండి. కౌసల్య, నెల చెప్పింది ఇది. వ్రతాలు ప్రసాదాలు అని చెప్పి నువ్వు చేసే నిర్వాహకం ఇదంటే మరేంటి, ఇదంతా మీ వల్లనే జరిగింది. మా వలన? వీళ్ళేం చేశారే? అవును, ఆ నైట్ మీరు ఆ క్యాసెట్ తేకపోతే ఈ అనార్థం జరిగేది కాదు. క్యాసెట్ కి నీ కాల్ చేయడానికి సంబంధం ఏంటే? ఆ నైట్ నేను ఆ క్యాసెట్ చూడలేనని బయటికి వచ్చానా, అనుకోకుండా వీడు నా ఎదురు పడ్డాడు. బబ్లు, 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 ఏమైంది బబ్లు?
జాగ్రత్తగా. ఇస్తాను. బబ్లు బబ్లు ఆ తర్వాత ఆ తర్వాత ఇంకేముంది ఈయనలో మన్మధుడు కనిపించుంటాడు. నువ్వు రతీదేవి అయిపోయావా? నీ పూజలకి వ్రతాలకి మెచ్చి ఆ దేవతలు మంచి నిండేన్ లవ్వర్నే ప్రసాదించారు. సరే బబ్లు, ఇంతకి నువ్వు పెళ్ళెప్పుడు చేసుకుంటున్నావు? ఎంత మాట అన్నావురా? నా మీదేమైనా కోపం ఉంటే ఓ కడబ్బాం కొని విసురు, అంతేగాని పెళ్లి మాత్రం చేసుకోను. ఏం చూసావురా? కడబాంబు కంటే భయంకరమైందిరా పెళ్ళంటే. ఏం సార్, నా క్లోజ్ ఫ్రెండ్ ఒకడు వాడి లవర్ తో ఇలాగే కమిట్ అయ్యాడు. ఆ అమ్మాయి ఇలా చూపెట్టింది. అందరం చందాలు వేసుకొని ఆ అమ్మాయికి అబోషన్ చేద్దాం అనుకున్నాం. ఆ అమ్మాయి ఒప్పుకోలేదు. చివరికి వాడు పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది. ఇక వాడు నైట్ గిటార్ వాయించుకుంటూ క్లబ్ లో కూర్చోవటం, పొద్దున చదువుకోవటం, కాలేజ్ లో నిద్ర, అబ్బాబ్బాబ్బాబ్బా. ఇదే గనక సినిమా తీస్తే సూపర్ హిట్ అయిపోతుందిరా. సార్, అందుకనే వాడిని చూసి పెళ్లి చేసుకోకూడదు డిసైడ్ అయిపోయాను రా, అంతే. ఒరే వెంకట సుబ్బారావు, నేను క్రికెట్ మ్యాచ్ ఆడడానికి గ్రౌండ్ కి వెళ్తున్నా. నా గురించి ఎవరైనా గర్ల్ ఫ్రెండ్స్ వస్తే వెంటనే గ్రౌండ్ కు పంపించు. నీకు కూడా గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారా? ఏ నీకు లేరా? నీ ఫేస్ కి మా అక్కే ఎక్కువ. వెళ్తున్నాను రా కొట్టాం. గురు చాలా కరెక్ట్ గా చెప్పాడు గురు. అమ్మ నా బామర్ది, చాలా ఫాస్ట్ గా ఉన్నావు రోయ్. నీకు బ్రేక్ అయిపోతే ముదిరిపోతావు రోయ్. వెంకట్. హాయ్ వెంకట్. హాయ్ వెంకట్. హలో వెంకట్. ఎక్కడికి రా? తొట్టి గ్యాంగ్ అంతా బయలుదేరింది. సినిమాకి. నువ్వు రావట్లేదా? చదువుకునేవాడిని సినిమాకి పిలుస్తున్నావు, నీకు అసలు కామన్ సెన్స్ ఉందా? అదేంట్రా బాబాయ్, అదే మాకుంటే నీతో ఫ్రెండ్షిప్ చేసేవాళ్ళమా? థ్యాంక్స్. ఇంతకు నువ్వు చెప్పొచ్చేదేంట్రా బాబాయ్, మాతో సినిమాకి రానంటావు. అవునరా, కాలం అనేది ఆంధ్రప్రదేశ్ లో దొరికే కరెంట్ లాంటిది, దాన్ని వేస్ట్ చేయకూడదు. రేయ్, ఇంకాసేపు ఇక్కడే ఉంటే జన్మభూమి ప్రోగ్రామ్ చెప్పేటట్టున్నాడు రా. నువ్వు రాకపోతే మహాలక్ష్మి ఉందిగా, పిలవండి. మహాలక్ష్మి ఆంటీతో కలిసి షాపింగ్కి వెళ్ళింది, సినిమాకి రాదమ్మా. వస్తుందమ్మా, షాప్ ఏదో మాకు తెలుసుగా, అక్కడి నుంచి తీసుకెళ్తాం. మీరు కూడా రండి బావు గారు, మర్దల పక్కన సీట్ ఇస్తాం. నేను ఎగ్జామ్స్ కు ప్రిపేర్ అవుతున్నాను, ప్లీజ్ నేను రానురా. 2:30 గంటల సేపు సినిమాకి వచ్చినంత మాత్రాన కొంపలే వంటుకుపోవు. రా గురు ప్లీజ్. ఈ తొట్టి గ్యాంగ్ తో తిరిగి మీరు కూడా చెడిపోతున్నారు, చదువుకోవచ్చుగా. ఎంత మాట అన్నావురా వెంకట్ సుబ్బారావు. చెడిపోటల గురించి నువ్వు మాట్లాడతావా? ఎందులో గొప్పరా నువ్వు? నీకన్నా 20 మార్కులు ఫిజిక్స్ లో మా చింటు గారికి వచ్చాయి. ఎలా వచ్చాయి అనుకుంటున్నావు? కాపీ కొట్టి ఇలా రాసి పాస్ అయ్యాం ఉన్నది కాదు ఇంపార్టెంట్, పాస్ అయ్యామా లేదా. గురు మా కోసం ప్లీజ్. సఖి ప్లీజ్ నన్ను వదిలే, నేను రాలేను. వీడిని బతిమాలడం టైం వేస్ట్. పదండి 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 పదండి. రైట్ పద. బాయ్. పదగురు, అలా ట్యాంక్ బండ్కి వెళ్ళి సైట్ కొట్టద్దాం. రేయ్, నువ్వు ఈ మధ్య చాలా చెడిపోతున్నావురా. హాయ్ వెంకట్. హాయ్. ఏం ఛాన్స్ గురు, లక్కట్టు నీదే. మహాలక్ష్మి రెడీ అయిందా? మహాలక్ష్మి రెడీ అవడం ఏంటి? ఎప్పుడు సినిమాకి వెళ్ళిపోయింది. అదేంటి, నేను వచ్చే వరకు అందరూ ఇక్కడే ఉంటానన్నారు. అంటే మీరు కూడా సినిమాకి వెళ్తున్నారా? ఆ, ఆహా, అంటే మీరు కూడా సినిమాకి వెళ్తున్నారేమోనని. అవును, టైం అయిపోతుంది. ఎలా? గురు, ఇదే మంచి ఛాన్స్, వెంటనే లైన్ లో పెట్టు. అంతేనంటావా? ఏంటి ఏదో అంటున్నా? ఏం లేదు, మీకు అభ్యంతరం లేకపోతే నా బైక్ మీద అలా అలా. మీరేదో చదువుకుంటున్నట్టున్నారు. బోడి చదువు. 2 గంటల సేపు సినిమా చూసినంత మాత్రాన చదువులో వెనకపడతావా ఏంటి? గురు, ఇలా ఎక్కడ విన్నట్టుంది. నోర్మై, ఇది నాదే. మీ టైం వేస్ట్ చేస్తున్నానేమో. భలేవారండి. మా తాతగారు అప్పుడప్పుడు చెప్తూ ఉండేవారు, ఎదుటి మనిషికి సహాయం చేయడంలో ఉన్న తృప్తి దేంట్లోనూ లేదని. నేను ఎప్పుడు వినలేదు గురు. నోర్మోయ్. అదేంటండి? మిమ్మల్ని కాదండి, టైం అవుతుంది, పదండి. థ్యాంక్స్ అండి. రండి. కొత్త హీరోయిన్ అదిరిందిరా మామ. పక్కది కూడా అదిరిందిరా. నీ అబ్బా, ఆ హీరోయిన్ పక్కన ఎవరు లేరు కదరా. సినిమాలోది కాదురా, మరి ఇంకెవర్రా? నా పక్క సీట్లోది. రేపు చూడరా. రే వెంకట సుబ్బారావు, ఈ రోజు నా చేతిలో అయిపోయావురా. హాయ్. ఓ హాయ్. హలో. కంగారు పడకు, మేము రిలాక్స్. నన్ను రమ్మని చెప్పి మీరు నాకు హ్యాండ్ ఇస్తారా? ఎలాగో నీకు ఆవారగాడు దొక్కుతాడని. పాపం వెంకట్ సమయానికి వస్తానన్నాడు కాబట్టి సరిపోయింది, లేకపోతే నా పరిస్థితి ఏమయ్యేది? ఏమవుతుంది? ఏమీ కాదు. హీరో గారు పక్కన ఉండగా హీరోయిన్ కి ప్రాబ్లమా? అది కాదురా, అసలు ఏమైందంటే కాలము ఆంధ్రప్రదేశ్ లో కరెంట్ సప్లై లాంటిదమ్మా, దుర్వినియోగపరచకూడదు కదా. 1 సెకండ్, మీరు మాట్లాడుతూ ఉండండి. ఓకే, ప్లీజ్ రా,
ఆ అమ్మాయి ముందు నా పరువు తీయొద్దురా. ఆ అమ్మాయిని లవ్ చేస్తున్నావా? లవ్వే చేస్తున్నాడు. లేకపోతే సొంత మరదలే రిక్వెస్ట్ చేస్తే రానివాడు నీళ్లు పిలవగానే వచ్చాడంటే ఏంటి అర్థం? డెఫినెట్ గా లవ్వే. ఆ హాయ్ ఫ్రెండ్స్. హాయ్. అవును, నువ్వెలా వచ్చావు? నీకోసం మీ ఇంటికి వచ్చాను, మీరు లేరు. మీ బావ నేను వచ్చాం. అవును, నేను అడిగితే మూడ్ లేదు రానన్నాడు కదా మా బావ. నన్ను చూసి 4 వచ్చింది. తనే రిక్వెస్ట్ చేశాడు. అడుగో, తొట్టి గ్యాంగ్తో మాట్లాడుతున్నాడు. వీడికి ఎప్పుడు తెలియదేసరా. మీరా ఏం ముక్కరాజు, అప్పుడే షూటింగ్ నుంచి వచ్చేసావా? షూటింగ్ ఇదో కొత్త స్టోరీ అండి. ఏంటి ఇప్పుడే వచ్చావు షూటింగ్ నుంచి? రియల్ రోలా ఏంటి? డబల్ రోల్. నేను షూటింగ్ లో యాక్ట్ చేయడం, నాకు డబల్ రోల్. మనకి డబల్ రోల్ కేబల్ రోల్ ఉండవు, అంత సింగిలే. అక్కడే చట్నీలో కాలేసావు. పక్కనే షూటింగ్ జరుగుతుంది. అచ్చు మీ తమ్ముళ్ళ ఉన్నాడు. అచ్చమ్మ తమ్ముళ్ళగా ఉన్నాడా? కొంప తీసి ఎప్పుడు పారిపోయినా మా బుచ్చి గారు కాదు కదా. ఒరే బుచ్చి, ఇదిగో ఇది కొంచెం పట్టుకోండి. ఒరే బుచ్చా, బుచ్చిగా నేను వస్తాను ఉండరా. దొంగతనం చేశాడు సార్. దొంగతనం చేశాడా? ఈ పర్స్ ఎవరురా? అదే సార్. ఈ పర్స్ ఇటు కొట్టేయడం నువ్వు చూసావా? చూడలేదు సార్. ఒరేయ్! ఒరేయ్! రండి సార్. సార్ Shut up! రా. సార్ రండి సార్, కూర్చోండి. ఏం తీసుకుంటారు సార్? మా గురువు గారి ఏరియాలోనే దొంగతనం చేయడానికి నీకెన్ని గుండెలు రా? వెళ్ళగా. ఏం తీసుకుంటారు సార్? పెప్సీ అయితే బాగుంటుంది సార్. తాగండి. థ్యాంక్ యూ సార్. సార్ వీడి దొంగలేదు సార్. చా, నేను ఇటు గెటప్ చూసి ఐఏఎస్ ఆఫీసర్ అనుకున్నానులే. పోరాయ్యాదబ్బా. తాగండి. ఒరే, నీ దగ్గర ఇంకా డబ్బులు ఎంత ఉన్నారా? 2000 ఉన్నాయి సార్. అబద్ధం సార్. నేను జబ్బులు ఇంకా డబ్బులు ఉన్నాయి, అవి ఇంకా నేను కొట్టేది. అమ్మ దొంగ వేదవా, దొంగలు దొరకకుండా డబ్బులు తెస్తావా? వేదవా. ఒరే, ఈ డబ్బులు తీసుకెళ్లి డ్రింక్ డబ్బులు ఇచ్చి ఇంకో డ్రింక్ పట్టరా. సార్ మీరు చట్ట విరుద్ధంగా వెళ్తున్నారు సార్. ఎస్ఐ నువ్వా నేను రా? సార్ పోరా ఎదవా, చెప్పిన పని చేయి. వేరా 2000 రూపాయలు పబ్లిక్ గా జేబులో పెట్టుకు తిరగడం తప్పు కదరా? సార్. తప్పున్నారా ఎదవా? జేబు దొంగలు ఉంటారని తెలిసి కూడా డబ్బు తీసి పబ్లిక్ గా ఇలా లెక్క పెట్టి చూపెట్టడం నీ మొదటి తప్పు. అంతేకాదు, టీవీలోను రేడియోలోను వింటున్నావు జేబు దొంగలు ఉన్నారని, అయినా నిర్లక్ష్యంగా ప్రవర్తించావు, అది నీ రెండో తప్పు. అంతేకాదు, నువ్వు నిర్లక్ష్యంగా ప్రవర్తించి ఇలాంటి జేబు దొంగలను తయారు చేస్తున్నావు, అది నీ మూడో తప్పు. రేయ్! వీడు నిర్లక్ష్యంగా ప్రవర్తించి జేబు దొంగలను తయారు చేసిన నేరానికి వీడిని బక్కలో దోశారు. జేబు దొంగ గారు, మీరు హ్యాపీగా ఉండండి. ఇంకెవడైనా ఇలా నిర్లక్ష్యంగా ప్రవర్తిస్తే వాడి జేబు కూడా టక్. థ్యాంక్ యూ సార్. శభాష్ అప్పారావు, అది మన జడ్జిమెంట్ అంటే. స్టాప్ ఇట్. నింగి, నేల, గాలి, నీరు, అగ్ని, ఈ పంచభూతాల ప్రమాణంగా మీ అందరి సాక్షిగా నేను నీలుని ప్రేమిస్తున్నాను. నీలు, ఐ లవ్ యూ. ఐ లవ్ యు టూ. అవుతున్నారండి. ఈ ప్రపంచంలో కష్టపడకుండా చెప్పగలిగేది, పెట్టుబడి పెట్టకుండా డెవలప్ చేసుకునేది, క్వాలిఫికేషన్స్ ఏమీ లేకుండా ఇవ్వగలిగేది యునో వెంకట్, ఐ లవ్ యూ అనే పదం. అవునా? అవునండి. ముఖ్యంగా మన దేశంలో ఈ ఐ లవ్ యూ అనే పదం విలువ రూపాయి విలువ కంటే దారుణంగా పడిపోయింది. బిల్ గేట్స్ నుండి భిక్షగాడి వరకు, ఐశ్వర్య నుండి అచ్చమ్మ వరకు ఎక్కడ చూసినా ఈ పదమే పొల్యూట్ అయిపోయింది. విని విని చూసి చూసి విసిగి వేసారిపోయున్నావు. వెంకట్, కొత్త పదం ఏదైనా ఉంటే చెప్పు. ఓకే? ఓ స్వీట్ కిస్ ఇస్తావా? What? అవును, కొత్త పదమే. పోనీ ఫస్ట్ నైట్ చేసుకుందామా? ఇది కొత్త పదమే. చూడండి, పొల్యూట్ అయింది ప్రేమ కాదు, మనస్సు. ఎన్ని శతాబ్దాలు మారినా, ఎన్ని కంప్యూటర్ లోకాలు సృష్టించుకున్నా మనసులోంచి పుట్టేదే నిజమైన ప్రేమ. అలాంటిదే నా ప్రేమ. అఫ్ కోర్స్, మీరు చెప్పిన వెర్షన్ కూడా కరెక్టే. బట్ ప్రతి ఆడపిల్ల తన కాబోయే భర్త ఒక గొప్ప హీరోలా ఉండాలని కోరుకుంటుంది. అందులో తప్పేమీ లేదు. నేను కూడా నా కాబోయే భాగస్వామి సినిమా హీరోలా 100 మందితో ఫైట్ చేసే బలశాలి కాకపోయినా అట్లీస్ట్ తన భార్యను సేవ్ చేసుకునే
సామర్థ్యం ఉన్న హీరోలా ఉండాలని నేను కోరుకుంటున్నాను. ఆ లక్షణాలు నీలో ఉన్నాయా లేవో నేను తెలుసుకోవాలంటే నీకు 3 nights టైం ఇస్తున్నాను. అర్ధరాత్రి మా హాస్టల్లో ఏ రూమ్ లో నేనుంటానో కనుక్కొని నా దగ్గరకొచ్చి నా కిస్ ఇచ్చిన్నాడు నీ ప్రేమని నేను అంగీకరిస్తాను. బాయ్. సార్ వస్తావా? యూ స్టూపిడ్. మీ కళ్ళ ముందే దౌర్జన్యం జరుగుతుంది చూసారా? చూస్తున్నాను రా. చూడటమే గానీ చేయడమేమీ లేదా సార్? చెయ్యమని వాడు అడగాలి కదరా. సార్ ఆ. వీడు నన్ను వస్తావని అడుగుతున్నాడు సార్. అంత డైరెక్ట్ గా అడిగేసేవేంట్రా? అడిగాడా? అడగటమే సార్, కన్ను కూడా కొట్టాడు. కన్ను కూడా కొట్టావా? వాడు కాలు వదులు వదులు. ఎరా ఈ అమ్మాయినికి బాగా నచ్చిందా? నచ్చింది సార్. బాగా. సార్, మీరు పోలీస్ సార్. సార్ నేను బ్రోకర్ అనుకున్నాను. ఎద్దబ్బా ఏంట్రా పెద్దలు కదులుతున్నాయి. మీ ఫీలింగ్స్ చెప్తున్నాను సార్. చంపేస్తాను ఎద్దబ్బా. రేయ్ నీకు ఈ అమ్మాయి అంత బాగా నచ్చితే రేటు మాట్లాడుకోరా. అది కూడా మీరే చేయండి సార్. ఏంట్రా ఇండైరెక్ట్ గా నన్ను బ్రోకర్ అంటే డైరెక్ట్ గా అడుగుతున్నారు సార్. ఎస్ఐ చేసే పనేనా ఇది? ఆ? ఈ వెదవ చేసిన పనికి శిక్షిస్తారనుకుంటే బ్రోకర్ల బేరం ఆడతారా? బేరమాటం ఏంటి లిల్లీ? నిన్ను చూస్తుంటే నాకే జవ 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 ఆడుతుంది. ఆడు కుర్రోడు వయసులో ఉన్నాడు, ఆడికి ఆడదా? మీరు ఎస్ఐ సార్, మీరే లైన్ వేసుకుంటున్నారేంటి సార్? ఈ ఆకులప్పారా అంటే ఏమనుకుంటున్నారు? నిప్పు నిప్పు అనుకుంటున్నా సార్. ఆ ఫీలింగ్ కంటిన్యూ చేయరా. బ్యాగ్ లో ఎంత ఉంది? ఎందుకు? ఎందుకంటే తీ బయటికి. కమాన్. ఒరే బందరు, డబ్బులు తీసుకుని వదిలేద్దామనా? ఏయ్! మన వంశం అంటే ఏమనుకున్నావురా? లంచం తీసుకొని భారతీయుడి వంశం రా మంది. ఈ డబ్బులు తీసుకెళ్ళి ఒక చీర కొనుక్కురా. అమ్మగారికి చేరలేవు సార్. Shut up! చెప్పించేయి. అలాగే సార్. నువ్వేంటే పతివ్రతలా మాట్లాడుతున్నావు? సార్ రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడండి. నేనెవరో తెలుసా? అబ్బో దిగొచ్చింది దేవత. అర్ధనగ్నంగా బట్టలు వేసుకుని రోడ్ల మీద కుర్రకారు రెచ్చగొట్టడమే కాకుండా నేనెవరో తెలుసా అని అడుగుతావు నన్ను. నేనేం రెచ్చగొట్టలేదు. నేను కామ్గా వెళ్తుంటే వీడే కనుగొట్టాడు. చా మరి రోడ్డు మీద అంత మంది వెళ్తుంటే ఎవరికే కన్ను కొట్టినాడు? నీకే ఎందుకు ఇలా కన్ను కొట్టాడు? నీ బట్టలు చూస్తే నువ్వు ఆ టైప్ అని కనబడుతున్నావు కాబట్టి నీకు కన్ను కొట్టాడు. సార్ చీర. లగే రైట్ లగే. ఇదిగా చీర కట్టుకో. నాకు చీర కట్టుకోవడం రాదు సార్. Shut up! భారతదేశంలో పుట్టి చీర కట్టుకోవటం రాదంటావా? కనీసం ఈ చీర నీ ఒళ్ళంతా చుట్టుకో, అదేనా నేర్చుకో. కమాన్ వెళ్ళు. ఇంకెప్పుడు నాకు కనిపించిన ఇలాగే కనిపించు. ఇంకేంట్రా అబ్బాయి నీ సంగతి? ఊరుకోండి సార్, మంచి ఛాన్స్ పోగొట్టేశారు. ఆ? ఎంతో కొంత సెటిల్ చేసి ఉంటే మీ కమిషన్ ఇచ్చేవాడి కదా. ఆ? ఆ కవర్ ఒకసారి తీ బాబు. ఎలా ఇచ్చాను రా పంచి? బ్రహ్మాండంగా ఇచ్చారు సార్. సేమ్ ఫీలింగ్ కంటిన్యూ చేయి. ఫాలో మీ. హాయ్ 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 బాబాయ్, డల్ గా ఉన్నావు. లేదురా, ఎరా నీ లవ్ హ్యాండ్ ఇచ్చిందా? అదేం లేదురా. అసలు నీ మనసులో మాట తనకు చెప్పేశావా? ఉమ్, ఏమంది? ఏమంటుంది? సారీ అని ఒక ముక్క చెప్పుంటుంది. లేదురా, త్రిశంకు స్వర్గంలా ఎటూ తెలుసకుండా మధ్యలో పజిల్ పెట్టింది. నాకు తెలుసురా బాబాయ్, ఆ వాటర్ ఎలిఫెంట్ క్యారెక్టరే అంత. నా మాట విని మర్చిపో. రేయ్ ఈ హైటెక్ సిటీలో ఫిగర్ దొరకడం అంటే జూబ్లీ హిల్స్ లో ఫ్లాట్ దొరికినట్టేరా. అలాంటిది వదిలేమంటావా? ఏ బాబాయ్ మీ వెనకాల అందరం ఉన్నాం. ఆ పజిల్ ఏంటో చెప్పు. నీలాంబరికి ఐ లవ్ యూ చెప్పగానే నాకు 3 nights టైం ఇచ్చిందిరా. హాస్టల్లో తను ఏ రూమ్ లో ఉంటుందో అది అర్ధరాత్రి కనుక్కుని తనకు కిస్ ఇవ్వాలంట. అది కనుక్కున్న రోజునే తన నా ప్రేమను అంగీకరిస్తుందట. ఎందుకు నవ్వుతున్నారు? ఇది ఓ పజిలేరా బాబాయ్? మీకు నవ్వులాటగానే ఉంటుంది. ఆ హాస్టల్లో ఏ మూల ఏముంటుందో కూడా నాకు తెలియదు. డోంట్ వరీ సోదరా, హాస్టల్ అనువను మన బొబ్బులు గడి తెలుసు. డోంట్ వర్రీ బాబాయ్, ఇవాళ మనం హాస్టల్లోకి ఎంటర్ అవుతున్నాం. దట్స్ ఆల్. క్యాండిల్స్ అమ్మా క్యాండిల్స్, పెద్ద పెద్ద క్యాండిల్స్. ఏయ్, అలా! ఏమే? కరెంట్ అలా పోగానే క్యాండిల్స్ క్యాండిల్స్ అని నువ్వు ఎలాగొచ్చేస్తున్నావు? కరెంట్ పోయినట్టు ఎలా తెలుసా? కొంప తీసి ఎలక్ట్రిసిటీ బోర్డులకి నీకేమైనా కనెక్షన్ ఉందా? చీపాడు అవేం మాటలు. కనెక్షన్స్ ఉంటే మన ఇద్దరికే ఉండాలి కానీ మధ్యలో వాళ్ళెందుకు బాయ్యా? ఏయ్, touch me not. బావేంటే బావా? నేను అసలు బ్రహ్మచారి. ఇదేంటి క్యాండిల్స్ ప్లేన్ లేవా? ఎక్కువసేపు కాలుతాయమ్మా ఇవి. కాల్టం ఎందుకు మాకు? పట్టుకుంటే స్మూత్గా పడిపోవాలి. ఏం లేదమ్మా, ఏం లేదు. ఓహో మీరు సైన్స్ స్టూడెంట్స్ కదా, ప్రాక్టికల్స్ కోసం అడుగుతుంది. పర్వాలేదు చెల్లి, ఏం తేడా రాదు. ఒకసారి వాడారంటే మళ్ళీ మళ్ళీ వీటినే వాడాలనిపిస్తుంది. బేబే
ఇది హ్యాండ్ కాదు, టార్చ్ లైట్. ఇది పూజకు పనికిరావు, నాకొద్దులే. ఆల్రెడీ ఉన్నాయి, లాభం లేదు. ఆల్రెడీ ఉన్నాయి, లాభం లేదు. అవును, కరెంటు పోవటం ఏంటి, ఎంతసేపు దీని క్యారెక్టర్ ఎంటర్ అయిపోవటం ఏంటి, ఆ ఎంట్రీ ఈ అమ్మాయిలందరూ ఇక్కడికి రావటం ఏంటి, వీళ్ళ కంటికి నేను ఎలా కనపడతాను అసలు? అమ్మో కాదు, ఏయ్ దానికి వెళ్ళలే 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 వెళ్ళలే. ఏయ్ నీ వేరే చెప్పాలి ఎలా పోతాలే భయ్యా, మెయిన్ ఆన్ చేసుకో. మెయిన్ ఆన్ చేసుకుంటామా? చేసుకోమండి మెయినా. అమ్మ నానీలు ఇక్కడున్నావా? మొదటి రోజునే కనిపెట్టేశాను. ఐ నీలు పద్దేనే పట్టేశాను, నాకిచ్చేయి. రాగురు, నేను నీకోసం ఎప్పటి నుంచో ట్రై చేస్తున్నాను. సారీ అండి, నేను నీళ్ళు అనుకున్నాను. సారీ విప్పే టైంలో సారీ ఎందుకమ్మా? దా ఎంజాయ్ చేద్దాం. నేను నీళ్ళు అనుకుని. నీళ్ళు కోసం వచ్చావా? అవును. ఎప్పటి నుంచో నేను సంజయ్ దత్, సల్మాన్ ఖాన్ కనిపిస్తున్నారు. రా నా కోరిక తీర్చు. నేను అలాంటివన్నీ కాదండి. నేను అలాంటిదాన్ని. అది కాదండి. మీ ఇద్దరి బెట్టు విషయం నాకు తెలుసు. అది కిస్సే అడిగింది, నేను ఇంకా అడ్వాన్స్ ఇస్తాను. వద్దండి ప్లీజ్ అండి. నువ్వు నా కోరిక తీర్చకపోతే
నీకు నీళ్ళుని దక్కనీయకుండా చేస్తాను నువ్వు నా లైఫ్ ని స్పాయిల్ చేసావని ప్రచారం చేస్తాను అయ్యో వద్దు ప్లీజ్ చిక్కుబుక్కు రైలే అదిరింది అదిరింది నీ స్టైలే బావా. ఏంట్రా చలికాలంలో ఇంత పొద్దున్నే ఐస్ క్రీమ్ పీకుతున్నావు ఎక్కడ కొట్టుకొచ్చావు ఎఫ్ఓసీగా దొరికింది ఎందుకులే వదలమని పీకుతున్నా. అరే నా బామర్ది నిన్ను ఫ్రీగా వదిలేస్తే ఫినాయిల్ కూడా వదలవురా మనకు ఫ్రీగా వస్తే అది వదలరా గొట్టం బావా. అవును నేను ఎప్పుడు చూసినా నాకు ఇక్కడే కనిపిస్తున్నా. కొంపదీసి ఎదురింట్లో ఫిగర్ కి అన్న లైన్ వేస్తున్నావా ఏంటి? గురు గురు వీడు మామూలు ముదురు కాదు దేశీ ముదురు. అవునరా నీ చేతిలో లెటర్ ఏంట్రా? ఇదా సఖి ఎక్కిచ్చింది ఇదిగో. రాత్రి ఓ మధురమైన తీపి గుర్తించినందుకు నీకు నా ధన్యవాదాలు. ఇట్లు నీ సఖి. లవ్ లెటరా? నువ్వు నోర్మోయ్. అసలు నేను పొద్దుటే ఆ హాస్టల్ వైపు ఎవరు వెళ్ళమన్నారు? ఓరి నా ఎర్రి బావా, నేను హాస్టల్కి వెళ్ళలేదురా. పొద్దున్న న్యూస్ పేపర్ గురించి రోడ్డు మీదకి వెళ్తే సఖి అక్క కనిపించి లెటర్ నీకు ఇవ్వంది. ఇస్తే తీసేసుకోవడమేనా? ఎఫ్ఓసీగా ఐస్ క్రీమ్ వస్తే వదులుతానా? అమ్మో నిన్ను ఇలా వదిలేస్తే దేశాన్ని మింగేస్తావురా. అవునరా న్యూస్ పేపర్కి వెళ్ళినోడివి న్యూస్ పేపర్ ఏది? తొక్కలో న్యూస్ పేపర్లో వార్తలే ఉంటే అన్ని సర్ది వార్తలేగా. ఆ పేపర్ అమ్మేసి ఇంకో ఐసులు లాయించేసా. మరి మీ అక్క పేపర్ ఏదని అడిగితే? నీకు బ్లేడ్